హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండో ఫ్రెండ్స్ బై మమ్మలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఎంగేజ్మెంట్ అయ్యి 2 years అయిందండి. సో ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. సో దానికి అది గుర్తు చేసుకుందాం అన్నట్టు ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నీ ఒక వ్లాగ్ లాగా చేద్దామని అన్ని ఫొటోస్ గ్యాదర్ చేసి ఒక వీడియో చేశానండి. యాక్చువల్గా వీడియో క్లిప్స్ పెడదాం అనుకున్నాను, కానీ అవన్నీ గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఒక వీడియోగా చేశాను. సో చూసేద్దామా నా ఎంగేజ్మెంట్ ఫొటోస్. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి, సింపుల్గా చేసుకున్నాము. సో పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యేలోపు ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ తీస్తానంటే దిగానమాట. నేను చాలా నర్వస్గా ఉండే, కొంచెం భయంగా కూడా ఉంది. పెళ్ళి అట్లా అంటే కొంచెం ఏడపల్లి కన్నా భయం ఉంటుంది కదండి, నాకు కూడా అదే భయం. సో స్టిల్స్లో అస్సలు ఫేస్ స్మైల్తో పెట్టలేకపోయాను, ఏదో అలా యాక్ట్ చేస్తున్నట్టు కానిచ్చేసాను. ఇంకా తర్వాత ముహూర్తం టైం అవుతుందని చెప్పి పంతులు గారు అబ్బాయి వాళ్ళు వచ్చేలోపు పూజ స్టార్ట్ చేసేసారు. నేను గౌరీ పూజ అయితే చేయడం స్టార్ట్ చేశాను. చేసిన కొద్దిసేపటికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు ఏవో పెడతారు కదండి, అవి పెట్టి ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను ఆ శారీ కట్టుకుని రావడానికి అని వెళ్ళాను. తర్వాత అబ్బాయికి కొన్ని స్టిల్స్ తీసి అబ్బాయి చేతి కూడా పూజ చేయించాను. ఇద్దరం పూజ చేయడం కార్యక్రమం అంతా అయిన తర్వాత పంతులు గారు లగ్న పత్రిక కూడా రాసి రెడీగా పెట్టారు. ఇంకా మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి ముహూర్తం టైం అయితే దగ్గర పడిపోయింది. 6:25 ఏమో ఉండింది కరెక్ట్గా. అప్పటికి 6:20 వరకు అయిపోయింది. నా రింగ్ ఫింగర్కి ఏదైతే ఉంగరం ఉందో ఆ రింగ్ రావట్లేదు. నేను ముందుగానే తీయాల్సింది కానీ తీయలేదు. ఇంకా అప్పుడు చాలా కష్టపడి తీసి రైట్ టైంకి అయితే ముహూర్తానికి రింగ్ తొడిగేశారు. అట్లా రింగ్ తొడిగిన తర్వాత ఇంకా దండలు మార్చుకొని పంతులు గారు లగ్న పత్రిక చదివి వినిపించారు. ఆ తర్వాత అందరూ బ్లెస్ చేస్తారు కదండి, అలా అందరూ బ్లెస్ చేశారు. ఇంకా కొన్ని ఫొటోస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా కొన్ని ఫొటోస్ దిగేసాము. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా రింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత అందరూ ఫొటోస్ దిగి ఇంకా డిన్నర్కి వెళ్ళారు. ఇది ఈవినింగ్ టైం జరిగిందనమాట. సో అందరూ డిన్నర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ మాకు కొన్ని స్టిల్స్ తీశాడు, మాకు రింగ్స్కి అట్లా ఏవో ఆయనకు వచ్చిన స్కిల్స్ అన్నీ చూపించి కొన్ని స్టిల్స్ తీశాడు. కొన్ని అయితే బాగానే వచ్చినాయి, కొన్ని అయితే అస్సలు బాగలేదు. కానీ అయిపోయింది కదండి, మార్చలేము. సో ఇంకా అట్లా జరిగిపోయింది. నాకు మా మేడం అంటే చాలా ఇష్టం అండి. మా మేడం రాగానే కొంచెం ఎమోషనల్ అయిపోయాను, ఫోటోకి కూడా నవ్వలేకపోయాను, చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా ఇది వచ్చేసి నాన్నమ్మ పిక్. ఇప్పుడు నాన్నమ్మ లేరు మనలో, ఆ ఫోటో మాత్రం మిగిలింది, మాతో పాటు మిగిలింది. ఇంకా తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అట్లా అందరూ రిలేటివ్స్ ఫ్యామిలీ అందరం కూడా గ్రూప్ ఫొటోస్ దిగేసాము. దిగిన తర్వాత మాకు స్టిల్స్ తీయడం స్టార్ట్ చేశాడు.
అలా స్టిల్స్ దిగడం కూడా అయిన తర్వాత హోటల్ వాళ్ళు కేక్ కట్ చేపించారు. వాళ్ళే కేక్ తీసుకొచ్చి రోజెస్ వేసి డెకరేట్ చేశారు. సో సరే కదా అని చెప్పి కేక్ కట్ చేసాము. అందరి చేత ఇట్లా థమ్స్అప్ సింబల్ పెట్టి ఒక స్టిల్ కూడా పెట్టించాడు ఫోటోగ్రాఫర్. చాలా బాగా అనిపించింది. ఇంకా హోటల్ మేనేజర్ ఒక కేక్ కూడా ఇచ్చారు మాకు. అలా అంత ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ కొన్ని అరుంధతి స్టిల్స్ ఏవో తీశాడు. ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా కొన్ని స్టిల్స్ తీశాడు. మరీ అంత బాగా ఏం తీయకపోయినా కానీ ఓకే అన్నట్టున్నాయి ఫొటోస్ అన్నీ. మెయిన్ ఏంటంటే పైన ఫ్రేమ్ కట్ చేసేయడం, కింద కాలు కట్ చేసేయడం అట్లా చేశాడు. ఇంకా అంత ఫంక్షన్ హడావిడి అయిపోయిన తర్వాత మేము పిల్లలందరం కలిసి సెల్ఫీలు దిగాము. ఇవి మా ఫోన్లో కదా, అందుకని క్లారిటీ బాగా రాలేదు. మొత్తానికైతే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. ఏంటో టైం తెలియకుండానే 2 years అయిపోయింది. ఇది అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.